డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. సుపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచే వాతావరణం మారిపోగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీంతో కొన్ని పట్టణాల్లో కాలనీలు నీట మునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు కూలిపడ్డాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కాసేపు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముత్తైంది. పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి, రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బండ్లగూడ, సైదాబాద్, అస్మాన్గఢ్, అంబర్పేట్, మలక్పేట్, సరూర్ నగర్, ఉప్పల్, హిమాయత్ నగర్, సైదాబాద్, చార్మినార్, ముషీరాబాద్ ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. ముసారం బ్రిడ్జ్ ని వరద నీరు ముంచేయడంతో ట్రాఫిక్ ను మళ్లించారు అధికారులు. ఇటు మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నీరు నిలవడంతో గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోటి, చాదర్ఘాట్, ఎల్బీనగర్ ప్రధాన రహదారిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రాత్రి 11 గంటల వరకు అత్యధికంగా బండ్లగూడలో 8.8 సెంటీమీటర్లు, అలాగే మలక్పేట్ 8.5, ఆస్మాన్గఢ్లో 8.3, అంబర్పేట్లో 8.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అనుముల మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. నార్కట్పల్లిలో గాలివాన ధాటికి ట్రాన్స్ఫార్మర్ తిమ్మె కూలిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కోదాడ, హుజూర్ నగర్లోని పలు ఇళ్లలో విద్యుత్ పరికరాలు కాలిపోయాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. లోతట్టు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. అటు ములుగు జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది. తాడ్వాయి, ఏటూరు నాగరం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షం పడింది. సంగారెడ్డి జిల్లా జరాసంగ మండలంలో భారీ వర్షంతో ప్యాలవరం వాగు పొంగిపొర్లింది. నారాయణఖేడ్ మండలంలో ఈదురుగాలి దాటికి పలు ఇళ్లు పైకప్పులు లేచిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని పలు ఇళ్ల పైకప్పులు కూలిపడ్డాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట, మోపాల్ మండలాల్లో చెట్లు విరిగిపడ్డాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో బొబ్బిలివాగు ఉప్పొంగి ప్రవహించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 612 మండలాలకు గాను 306 మండలాల్లో వర్షం కురిసినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో 8.6, నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో 7.6, కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో 7.2, బాన్సువాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది. పిడుగుపాటుకు గురై రాష్ట్రంలో 4 చనిపోయారు. నల్గొండలో 1, మహబూబాబాద్లో 2, వనపర్తిలో 1 పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక మళ్ళా పత్తా కంటికి కనపడతాం లేరయ్యా. ఆ ఎమ్మెల్యే ఏడ ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏ వ్యాపారం మీద ఉన్నారో కానీ కంటికి అయితే కనపడతాం లేదు. మా 540 బస్తాలు అంత ఆగం. దాదాపు ఒక 5-6 ఎకరాల భూమిలా కప్పుకొని ఉన్నాయి ఒడ్లు. ఒక్కసారి వచ్చి చూస్తే